ఒక సర్వే కండక్ట్ చేశాను అమాంగ్ 770 పీపుల్ హూ స్పీక్ one or more languages from among Hindi, English and Urdu. Okay. A survey was conducted among 770 people మధ్యలో ఒక సర్వే కండక్ట్ చేశారు who speak one or more languages among Hindi, English, Urdu. ఓకే చూడండి మొత్తం 770 మంది ఉన్నారు ఒక సర్వే కండక్ట్ చేశారు who speak 770 మంది సర్వే కండక్ట్ చేశారు one or more languages among హిందీ ఇంగ్లీష్ ఉర్దూ అసలు సర్వే కండక్ట్ చేసిన ఎవరికి మాట్లాడే వాళ్ళకి ఆడు హిందీ మాట్లాడచ్చు లేదా ఇంగ్లీష్ మాట్లాడచ్చు లేదా ఉర్దూ మాట్లాడచ్చు లేదా 3 లాంగ్వేజ్ మాట్లాడచ్చు 2 లాంగ్వేజ్ మాట్లాడచ్చు అసలు సర్వే కండక్ట్ చేసిందే మాట్లాడే వాళ్ళకి రైట్ సో ఫస్ట్ పాయింట్ n of a union b union c plus n of a union b union c whole bar is equal to 770. ఫస్ట్ పాయింట్ ప్రతి క్వశ్చన్ ఇదే రాస్తాను దీని మీనింగ్ ఏంటి చెప్పండి కమాన్ దీని మీనింగ్ ఏంటి హూ స్పీక్ వన్ ఆర్ మోర్ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు హూ స్పీక్ ఇదేంటి హూ డు నాట్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్ ఇదేమో మాట్లాడేవాళ్ళు ఇది ఎవరు మాట్లాడేవాళ్ళు రైట్ హూ డు నాట్ స్పీక్ ఎనీ లాంగ్వేజ్ ఇక్కడ చూడండి అసలు సర్వే కండక్ట్ చేసిన వారికి మాట్లాడే వాళ్ళకి సర్వే కండక్ట్ చేసిందే మాట్లాడే వాళ్ళకి సో ఇది ఎగ్జిస్టింగా నాట్ ఎగ్జిస్టింగా ఫస్ట్ పాయింట్ వన్ ఇది ఎగ్జిస్టింగా నాట్ ఎగ్జిస్టింగా ఇది క్లియర్ గా నాట్ ఎగ్జిస్టింగ్ అసలు నువ్వు సర్వే కండక్ట్ చేసిందే హూ స్పీక్ సో క్లియర్ గా ఇది నాట్ ఎగ్జిస్టింగ్ ఇది పార్ట్ 0 ఇది 0 అయిందంటే ఈ పార్ట్ ఎంత అవుతుంది 770 ఓకే ఈ పార్ట్ 770 ఎస్ ఆర్ నో సో క్లియర్ గా పాయింట్ వచ్చింది మనకి n ఆఫ్ a యూనియన్ b యూనియన్ c ఎంత అంటే 770 ఓకే ఫస్ట్ పాయింట్ ఇది క్లియర్ నెక్స్ట్ వన్ it was also found that 500 speak Hindi 400 English 300 Urdu సో చెప్పండి ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దే 3 సర్కిల్స్ 1 2 3 సర్కిల్స్ ఏమిటి ఇంగ్లీష్ హిందీ ఉర్దూ పార్ట్స్ రాస్తాం చూడండి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 పార్ట్ 6 పార్ట్ 7 ఇప్పుడు వాడు డేటా ఇస్తాడు ఆ డేటా ఎక్కడ ఫిల్ చేయాలో చెప్పాలి మీరు క్లియర్ గా వాడు డేటా ఇచ్చి ఉంటాడు ఆ డేటా మీరు ఎక్కడ ఫిల్అప్ చేయాలో చూసుకోవాలి ఓకే బ్యాక్ రండి ఓకే ఇప్పుడు డేటా ఎక్కడ ఫిల్అప్ చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ పాయింట్ 30% ఫస్ట్ 500 పీపుల్ స్పీక్ హిందీ 500 స్పీక్ హిందీ ఎక్కడ రాయాలి చెప్పండి 500 పీపుల్ స్పీక్ హిందీ ఎక్కడ రాయాలి ఈ 6 లోనా అవుట్ సైడా మరి 6 లో ఎప్పుడు రాస్తావు ఓకే నెక్స్ట్ క్లాస్ విల్ సీ 6 లో ఎప్పుడు రాస్తావు మరి ఓన్లీ అని అంటే ఓన్లీ అలా 500 స్పీక్ హిందీ అంటే బయట రాస్తున్నాను 500 నెక్స్ట్ 400 స్పీక్ ఇంగ్లీష్ 400 ఇంగ్లీష్ 300 స్పీక్ ఉర్దూ 300 ఉర్దూ ఓకే ఇస్ దిస్ క్లియర్ 500 Hindi, 400 English, 300 Urdu. Next, 30% of Urdu speaking people speak all 3 languages. చూడండి ఉర్దూ స్పీకింగ్ ఎంతమంది 300 ఇందులో 30% ఎంత చెప్పండి ఇందులో 30% ఎంత 2 zeros క్యాన్సిల్ 90 ఎవరు ఈ 90 ఎవరు స్పీక్ ఆల్ లాంగ్వేజెస్ ఈ 90 ఎవరు స్పీక్ ఆల్ లాంగ్వేజెస్ ఎక్కడ రాయాలి చెప్పండి స్పీక్ ఆల్ లాంగ్వేజెస్ ఎక్కడ రాయాలి ఈ 1 లో రాయాలి all languages speaking okay next which is 10% less than those who speak Hindi and English but not Urdu Hindi and English ఈ 90 అనేది 10% లెస్ ఉందంట ఆ 90 అనేది 10% లెస్ ఉంది ఆ 90 10% లెస్ ఉంది దేనికన్నా who speak Hindi and English but not Urdu కన్నా బట్ నాట్ ఉర్దూ దీనికన్నా కూడా 10% లెస్ ఉంది
ఈ 90 అనేది 10% లెస్ ఉంది దీనికన్నా. ఈ పార్ట్ ఎక్కడ ఉంది వెతకండి. హిందీ ఇంగ్లీష్ బోత్ బట్ నాట్ ఉర్దూ పార్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? ఈ హిందీ ఇంగ్లీష్ బోత్ బట్ నాట్ ఉర్దూ పార్ట్ నెంబర్ ఎక్కడ? 3. ఎస్ ఆర్ నో? అంటే ఈ 90 అనేది 10% లెస్ ఉంది ఈ పార్ట్ కన్నా కూడా. ఈ పార్ట్ కన్నా 90 10% లెస్ ఉంది. ఈ 90 అనేది 10% లెస్ ఉంది. ఇది మైండ్ లో ఒక పని చేయి. ఇది 100% అనుకో. ఇది 100% కూడా 10% లెస్ చేయి, 10% లెస్ చేయి, 10% లెస్ చేయి, 90%. 90% కి 90 ఉంది. మరి 100% కి ఎంత? కమాన్. 90% కి 90 ఉంది. 90% 90 ఉంది. మరి 100% ఎంత? గైస్ ఇదే లెస్ ఉందండి. ఈ 90 లెస్ ఉంది దీనికన్నా, ఇదే లెస్ ఉంది 10%. ఇది తక్కువ దీనికన్నా. ఇప్పుడు 80 అన్నాడు, ఇది 100% అండి. 10% లెస్, 90% 90 ఉంది. 100% ఎంత? 100 అయిపోయింది. ఇది 100. రైట్. కావాలి చెక్ చేయి. 10% లెస్ చేస్తే 90 వచ్చింది. రైట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్. Number of people who speak Hindi and Urdu both but not English. హిందీ అండ్ ఉర్దూ బోత్ బట్ నాట్ ఇంగ్లీష్. ఎక్కడ నుంచి పాట? ఆ పాట ఎక్కడ ఉంది? హిందీ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ బోత్. పాట ఇంగ్లీష్ ఏమన్నాడు? హిందీ ఉర్దూ బోత్ బట్ నాట్ ఇంగ్లీష్. హిందీ ఉర్దూ బట్ నాట్ ఇంగ్లీష్. ఏ పాట చెప్పండి? దిస్ వన్, పార్ట్ 2. ఎస్ ఆర్ నో? పార్ట్ 2. హిందీ అండ్ ఉర్దూ బోత్ బట్ నాట్. దిస్ ఇస్. ఈ పార్ట్ ఎంత అంటే ఈ పార్ట్ గురించి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి. ఆ పార్ట్ ఎంత అన్నాడు? ఆ పార్ట్ ఎంత చెక్ చేయండి. ఆ పార్ట్ అనేది 33 1/3% లెస్ దాన్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్. ఇది 33 1/3% లెస్ ఉందంట. ఇది 33 1% లెస్ ఉంది. దేనికన్నా? ఓన్లీ ఇంగ్లీష్. ఈ పార్ట్ కన్నా. ఎస్ ఆర్ నో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నాను అండి. ఇది ఎక్స్ అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నాను. ఎంత? ఈ పార్ట్ ఎంత? 33 అనేది ఫ్రాక్షన్ ఎంత? 1/3 లెస్ చేయాలి. 1/3 లెస్ చేయండి అంటే ఇది క్లియర్ గా 2/3 ఎక్స్. ఇది ఎక్స్ అనుకుంటే ఇది 2/3 ఎక్స్. ఓకే. నెక్స్ట్ పాయింట్. నెంబర్ ఆఫ్ పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ బోత్ బట్ నాట్ హిందీ ఈస్ 30 ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఈ రెండు మాట్లాడి బట్ నాట్ హిందీ. బట్ నాట్ హిందీ. పాయింట్ నెంబర్ బట్ నాట్ హిందీ. ఏ యా కమాన్ 4. ఇగో ఇంగ్లీష్ అండ్ ఉర్దూ బోత్ బట్ నాట్ హిందీ. ఈ పార్ట్ ఇచ్చారు క్లియర్ గా 30. రైట్. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? దాట్స్ ఆల్. డేటా ఓవర్. ఇది డేటా అయిపోయింది. చూడండి క్వశ్చన్ ఫస్ట్ వస్తాను. మళ్ళీ క్వశ్చన్ చూడండి సార్. గైస్ మొత్తం ఎంతమంది ఉన్నారండి? 770 పీపుల్ ఉన్నారు. ఇక్కడ రాద్దాం అది కూడా. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఎంత అంటే 770. ఓకే. ఫస్ట్ పాయింట్. అంతమంది ఉన్నారు. గైస్ ఇక్కడ పాయింట్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ ఏమన్నాడంటే 400 పీపుల్ స్పీక్ ఇంగ్లీష్, 500 పీపుల్ స్పీక్ హిందీ. పార్ట్ 2 మళ్ళీ చెప్పండి. అన్ని చెప్తాను ఒకసారి. మళ్ళీ మొత్తం నుంచి ఫస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం చెప్తాను. ఎలాగో వినండి. ఒక 400 పీపుల్ స్పీక్ ఇంగ్లీష్, 500 పీపుల్ స్పీక్ హిందీ, ఒక 300 పీపుల్ స్పీక్ ఉర్దూ. రైట్. నెక్స్ట్ అన్నాడు 30% ఆఫ్ ఉర్దూ స్పీకింగ్ పీపుల్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్. ఇందులో 30% ఆఫ్ ఉర్దూ స్పీకింగ్ పీపుల్ 90 స్పీక్ ఆల్ లాంగ్వేజెస్ ఇక్కడ రాశాను. విచ్ ఈజ్ ఈ 90 అనేది 10% లెస్ దాన్. ఈ 90 అనేది 10% లెస్ దాన్ ద పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ బట్ నాట్ ఉర్దూ. అంటే ఈ పార్ట్ అనేది ఈ పార్ట్ కన్నా 10% తక్కువ. చూడండి ఇది 90 ఇచ్చాడు, 10% లెస్ అన్నాడు. ఇది ఎంత అని అడిగాడు.
ఇది 100% ఉంటే 10% వచ్చేసి 90%, 90 ఉంది, 100% అంత 100, ఇది 100 వచ్చేసింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏమనంటే ద పీపుల్, ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్, ద పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ హిందీ అండ్ ఉర్దూ బోత్ బట్ నాట్ ఇంగ్లీష్ ఈజ్, ఈ పార్ట్ ఎంత అంటే 33 1/3% లెస్ ఉంది. దేనికన్నా? ద పీపుల్ హూ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ ఎంతమంది ఉన్నారో దానికన్నా 33 1/3% లెస్ ఉంది. అంటే ఓన్లీ ఇంగ్లీష్ అనేది ఎక్స్ అనుకుంటే ఇది 33% అంటే 1/3 లెస్ ఉంది, ఇది 2/3 ఎక్స్ అవుతుంది. 1/3 లెస్ చేయి, ఇది ఎక్స్ అండి, ఎక్స్ లో 1/3 తీస్తే మిగిలింది 2/3, ఎక్స్ లో 1/3 లెస్ చేస్తే మిగిలింది 2/3 ఎక్స్. ఇది నెక్స్ట్ ఏమన్నాడు ఇంకా, ఈ పార్ట్ ఇచ్చారు, ద పీపుల్ హూ స్పీక్ ఇంగ్లీష్ ఉర్దూ బోత్ బట్ నాట్ హిందీ అనేది 30. అయిపోయింది, డేటా ఈస్ ఓవర్, డేటా ఈస్ ఓవర్. వన్స్ డేటా అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ఏంటంటే డేటా ఫిల్లింగ్ ఉండాలండి. డేటా ఫిల్లింగ్ చూద్దాం. చూడండి, ఈ సర్కిల్ మొత్తం ఎంత అంటే 400, జాగ్రత్త చేయండి. ఈ సర్కిల్ మొత్తం ఎంత అంటే 400, ఇదొక 100, ఇదొక 90, ఇదొక 30, 100 190 220, ఈ మొత్తం కలిపితే 400, 100 190 220, ఈ మొత్తం కలిపితే 400. సో ఇదంతా 180. మై డియర్ ఫ్రెండ్స్, ఇది 180 అంటే ఇది ఎంత? కమాన్, ఇది 180, ఎక్స్ 180 అయితే 2/3 ఎక్స్ ఎంత? 2/3 ఎక్స్ ఎంత? 2/3 180, 3 టేబుల్ 60, 120. సో ఇది క్లియర్ గా వచ్చేసింది నాకు 120. ఓకే, ఇక్కడ 120 రాస్తుంది. ఇక ఒక పని చేద్దాం, అరేంజ్ చేసి ఇక్కడ 120 ఐమ్ రైటింగ్ నౌ. 120 రైట్. తర్వాత ఈ మొత్తం సర్కిల్ 500 అండి, ఈ మొత్తం సర్కిల్ 500, 100 చూడండి, 100 200 290 310, మొత్తం 500 అండి. ఇక్కడికి 310 అంటే మిగతా ఎంత? 190. తర్వాత ఈ మొత్తం సర్కిల్ 300, ఈ మొత్తం సర్కిల్ 300, 120 210 240, ఇక్కడికి 240 అయింది, మిగతా ఎంత? 60. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. డేటా జాగ్రత్తగా చదువుకోవాలి. ఫిల్లింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ అనేవి జనరల్ గా చాలా ఈజీ ఉంటాయండి. క్వశ్చన్స్ ఆర్ డెడ్ ఈజీ. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సరే. ఫస్ట్ క్వశ్చన్, how many people speak only Hindi? How many people speak only Hindi? 190 170 120 can't say. పోల్ ఒకసారి చూడండి, how many people speak only Hindi? ఓకే, పోల్ యాక్టివేట్ చేస్తున్నానండి, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను, యాక్టివేటెడ్. థ్యాంక్ యూ మిస్ వెంకటేశ్వర్లు. అమరగొండ సుధీర్ రెడ్డి, కళ్యాణ్, చైతు, హేమంత్, రాజు, జస్విన్, కేఎన్ఎస్, తేజ్వంత్, గణేశ్వర్. నా లెట్స్ సీ. నువ్వు వాళ్ళకి చెప్తానే ఉంటావు కానీ అండి, ఒక్కనాడు రాలా పైకి. సుధీర్ థర్డ్ వచ్చాను సార్, టాప్ 3. చివరి దాకా ఉంటే అప్పుడు హ్యాపీగా. ఫస్ట్ లో వస్తే ఏం లాభం చెప్పు. చివరి దాకా ఉంటావా చెప్పు, చివరి దాకా మెయింటైన్ చేయగలవా? యా, చివరి దాకా మెయింటైన్ చేయొచ్చు సుధీర్, అప్పుడు చెప్తాను నీకు. క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ స్పీక్ ఓన్లీ హిందీ అన్నారండి. చూడండి, ఓన్లీ హిందీ, ఇది హిందీ,
ఈ మొత్తం అడిగితే అలా ఓన్లీ హిందీ ఎంత అంటే 190 అయిపోయింది. 190 ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ 190 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. How many people speak only English? How many people speak only English? ఓకే, ఓన్లీ ఇంగ్లీష్ ఎంతమంది ఉన్నారు? పోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. జస్విన్, అంజీ, అజిత్, వీరబాబు, అమరగొండ, సుధీర్ రెడ్డి, కళ్యాణ్, చైతు, హేమంత్, రాజు. సేమ్ సెట్ ఆఫ్ 10 people. హౌ మెనీ పీపుల్ స్పీక్ ఓన్లీ ఇంగ్లీష్? ఓన్లీ ఇంగ్లీష్ ఎంతమంది ఉన్నారు? క్వశ్చన్ 190, 100, 90 కాన్సే ఉంది. ఓన్లీ ఇంగ్లీష్ ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ 180 ఉన్నారు. అక్కడ ఏమి ఇచ్చారండి ఆన్సర్ నాకు మీకు? వాట్ ఈస్ ఆన్సర్ గివెన్ టు యూ? 180 అసలు లేదా? సో నన్ ఆఫ్ దిస్ ఆన్సర్, నన్ ఆఫ్ దిస్ ఆన్సర్. ఫుల్ ఏ వచ్చిందా? ఓకే ఓకే ఓకే, నన్ ఆఫ్ దిస్ ఆన్సర్, నన్ ఆఫ్ దిస్. ఫోల్ మిస్టేక్ వచ్చింది. ఫోల్ రీబ్యాక్ తీయటం నాకు ఐడియా లేదు. హౌ మెనీ పీపుల్ స్పీక్ హిందీ అండ్ ఉర్దూ బోత్ బట్ నాట్ ఇంగ్లీష్? హౌ మెనీ పీపుల్ స్పీక్ హిందీ అండ్ ఉర్దూ బట్ నాట్ ఇంగ్లీష్? ఇది క్వశ్చన్. ఓకే, ఫోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి. వెంకటేశ్వర్లు, it's not like that, Mr. Venkateswarlu. I'll tell you. Jashwin, Ajit, Sudhir Reddy, Chaitu, KNS, Ganeshwar, Amaragonda, Kalyan, Hemant, Raju Banda. యా, వెంకటేశ్వర్లో అదేంటంటే లైక్ ఒక్కసారి వేరే వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ స్టార్ట్ చేస్తా ఉంటారు. అది ఒక కాస్ ఏంటంటే లైక్ మనం కొంతమంది బాగున్నాయి చెప్తాం. ఓకే, అది పో నువ్వు నన్ను అడగాలి అట్లీస్ట్. ఇప్పుడు అబ్దుల్ ఉన్నాడు, టెలిగ్రామ్ లో ఒకటి పోస్ట్ చేస్తాను అడిగారు. సో అది కనుక్కొని ఓకే అంటే అప్పుడు పోస్ట్ చేస్తారు. అప్పుడు దాకా చేయలేదు. బట్ మీరు ఏ పర్మిషన్స్ లేకుండా వేరే వాళ్ళ పోస్ట్ చేయకూడదండి. అట్లీస్ట్ యూ షుడ్ టేక్ పర్మిషన్. ఓకే, అందుకోసం అలా చేయాల్సి వచ్చింది. నో ప్రాబ్లం, మళ్ళీ మిమ్మల్ని యాడ్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఓకే. నా హిందీ అండ్ ఉర్దూ బట్ నాట్ ఇంగ్లీష్. హిందీ అండ్ ఉర్దూ బట్ నాట్ ఇంగ్లీష్. చూడండి, హిందీ అండ్ ఉర్దూ బట్ నాట్ ఇంగ్లీష్. ఈ సర్కిల్ చెక్ చేయండి. హిందీ, ఉర్దూ బట్ నాట్ ఇంగ్లీష్ ఎక్కడ ఉంది చెప్పండి. హిందీ అండ్ ఉర్దూ బట్ నాట్ ఇంగ్లీష్, ఏ పార్ట్ అది? ఇగో ఈ పార్ట్ ఇదా. హిందీ అండ్ ఉర్దూ అంటే యాక్చువల్గా హిందీ అండ్ ఉర్దూ అంటే మొత్తం అండి. హిందీ అండ్ ఉర్దూ అంటే మొత్తం హిందీ అండ్ ఉర్దూ. బట్ నాట్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ వద్దన్నాడు, ఈ పార్ట్ వద్దన్నాడు. సో 120 ఆన్సర్. ఇది క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. By what person number of people speak only Urdu? By what person number of people who speak only Urdu is less than who speak Hindi and English both but not Urdu. But not Urdu. ఇది క్వశ్చన్ అండి. ఓకే, హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ బట్ నాట్ ఉర్దూ. హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ బైలో వచ్చింది, ఓన్లీ ఉర్దూ.
సో పోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. తెలుగులో క్వశ్చన్ చెప్తాను. కే స్వప్న, టి శివ, కళ్యాణ్, లాట్ మేనేజర్, రమేష్, జస్విన్, అజిత్, బోస్, బక్కీ, గుణవతి, అమరగొండ, సుధీరెడ్డి, చైతు. చూడండి, ఓన్లీ ఉర్దూ అనేవాళ్ళు, హౌ మెనీ పీపుల్ ఆర్ దే హూ స్పీక్ ఓన్లీ ఉర్దూ ఈజ్ లెస్ దాన్ హిందీ అండ్ ఇంగ్లీష్ బట్ బోత్ బట్ నాట్ ఉర్దూ అన్నారు. దీని నుంచి చూడండి సరే, అబ్జర్వ్ యూ గైస్, వెన్ యూ సీ ద వర్డ్స్, మనకు వర్డ్స్ చెప్పే మీకు గుర్తులేదు, లెస్ దాన్, మోర్ దాన్, గ్రేటర్ దాన్, ఈ వర్డ్స్ మీకు పర్సంటేజ్ చెప్పినప్పుడు గుర్తు వస్తాయి. మీకు పర్సంటేజ్ లో పర్సంటేజ్ చెప్పినప్పుడు మీకు కొన్ని వర్డ్స్ చెప్పానండి. వెన్ యూ సీ ద వర్డ్స్ లెస్ దాన్, more than, greater than, repeat, when you see the words less than, more than, greater than, గుర్తున్నా వర్డ్స్, ఎంత శాతం తక్కువ, ఎంత శాతం ఎక్కువ, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎంత శాతం తక్కువ, ఎంత శాతం ఎక్కువ, when you see the words less than, more than, greater than, ఇది చెప్పా మీకు క్లాస్ లో, మీకు గుర్తులేదో. ఆ వర్డ్ చూడగానే, ఈ వర్డ్ చూడగానే మీకు మైండ్ లో ఫార్ములా రావాలి. కమాన్, లవ్ ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. ఆ వర్డ్ చూడగానే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే, కమాన్ ఎనిబడి, ఫార్ములా ఏంటండి, డిఫరెన్స్ బై, డిఫరెన్స్ బై, ఆఫ్టర్ లెస్ దాన్, ఆఫ్టర్ మోర్ దాన్, ఆఫ్టర్ గ్రేటర్ దాన్ అనేది డినామినేటర్ లో ఉండాలి. డినామినేటర్ లో ఈ వాల్యూ ఉండాలి. ఓకే, డినామినేటర్ లో ఈ వాల్యూ ఉండాలి, డినామినేటర్ లో. ఓకే, డినామినేటర్ లో ఉండాలి, ఇంటూ 100, ఇది ఫార్ములా అండి. ఓన్లీ ఉర్దూ వెళ్ళండి ఒకసారి, ఓన్లీ ఉర్దూ ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. ఓన్లీ ఉర్దూ, ఓన్లీ ఉర్దూ, ఓన్లీ ఉర్దూ 60, ఓన్లీ ఉర్దూ 60, ఓన్లీ ఉర్దూ అనేది 60. తర్వాత హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ బట్ నాట్ ఉర్దూ, అది 100 ఉంది. కాబట్టి చూసుకోండి, ఇగో హిందీ అండ్ ఇంగ్లీష్ బోత్ ఇది బట్ నాట్ ఉర్దూ అంటే 100. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు చెప్పండి, కమాన్, దీన్ని ఎలా చేయాలి, దీన్ని ఎలా చేయాలి. వెన్ యూ సీ ద వర్డ్స్ లెస్ దాన్, మోర్ దాన్, గ్రేటర్ దాన్ అనగానే మీ మైండ్ మీకు ఏం చెప్పాలి, డిఫరెన్స్, డిఫరెన్స్ ఎంత, 40, ఆఫ్టర్ లెస్ దాన్, ఆఫ్టర్ మోర్ దాన్, ఆఫ్టర్ గ్రేటర్ దాన్, బైలో 100 రాసుకోవాలి, ఇంటూ 100. కట్ చేస్తే 40% ఆన్సర్, ఆప్షన్ ఈ ఉంటుంది. నో, ఇట్స్ ఆప్షన్ 3 అండి. పోల్ వన్స్ అగైన్ రాంగ్ ఇచ్చాను, ఆప్షన్ 3 ఓన్లీ ఆన్సర్, ఆప్షన్ 3 ఓన్లీ ఆన్సర్. ఓకే, ఆప్షన్ 3, పోల్ రాంగ్ వచ్చిందండి, పోల్ రాంగ్ వచ్చింది అగైన్. ఓకే, వెరీ గుడ్ సార్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు సార్. What percent is the number of people who speak only English? Of those who speak all languages, all languages, ఇక్కడ రాసేయండి. What percent is the number of students those who speak only English? ఓన్లీ ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు, తెలుగులో చెప్తాను చూడండి. ఇంగ్లీషు మాత్రమే మాట్లాడే వాళ్ళు అన్ని సబ్జెక్టులు మాట్లాడే వారిలో ఎంత శాతము, అన్ని సబ్జెక్టులు మాట్లాడే వారిలో ఎంత శాతము, ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అన్ని సబ్జెక్టులు మాట్లాడే వాళ్ళు ఎంత శాతము. ఓకే, సో పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. కమల, భారతి, రాహుల్, రవి,
Jashwin, you are in first position. Ajit, Bose, okay. Amaragonda, KNS, Sudhir, Ganeshwar, Akhil, Prashant. చూడండి, ఆల్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 90 అండి. ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే ఎంతమంది ఉన్నారు? ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 180 ఉన్నారు. ఓన్లీ ఇంగ్లీష్. పర్సంటేజ్ కావాలి. 180 అనున్నది 90లో ఎంత పర్సెంట్? 180 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 90? 180 by 90 into 100 కట్ చేస్తే 200% ఆన్సర్. ఓకే, ఇస్ దిస్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The diagram shows, the diagram below represents the number of students who passed. ఈ డయాగ్రాము పాస్ అయిన విద్యార్థుల గురించి రిప్రజెంట్ చేస్తుందండి. ఈ డయాగ్రామ్, ఆ డయాగ్రామ్ పాస్ అయిన విద్యార్థుల గురించి మాత్రం రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, P ఇండికేటింగ్ ఫిజిక్స్, C ఇండికేటింగ్ కెమిస్ట్రీ, M ఇండికేటింగ్ మ్యాథమెటిక్స్. క్లాస్ స్ట్రెంత్ అంతా అంటే 260 అనేది క్లాస్ స్ట్రెంత్. ఇప్పుడు చెప్పండి, ఆ 260 ఎవరు రాస్తారు? N ఆఫ్ A యూనియన్ B యూనియన్ C ప్లస్ N ఆఫ్ A యూనియన్ B యూనియన్ C బార్ కలిపి 260. ఫస్ట్ పాయింట్ ఇదేంటి? పాస్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. పాస్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్. ఇదేంటి? నాట్ పాస్ అట్లీస్ట్ వన్ ఆర్ ఫెయిల్డ్ ఆల్ సబ్జెక్ట్స్. ఫెయిల్డ్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నా, నాట్ పాస్ అట్లీస్ట్ వన్ అన్నా ఒకటే. ఇది ఎగ్జిస్టింగ్ నాట్ ఎగ్జిస్టింగ్? కమాన్, ఫస్ట్ పాయింట్. అది ఎగ్జిస్టింగ్ నాట్ ఎగ్జిస్టింగ్? కమాన్ గైస్. దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్. ఈ డయాగ్రామ్ దేని గురించి చెప్తుంటే, ద డయాగ్రామ్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్. P అంటే ఫిజిక్స్, C అంటే కెమిస్ట్రీ, M అంటే మ్యాథమెటిక్స్. ఈ డయాగ్రామ్ పాస్ అయిన వాళ్ళ గురించి చెప్తుంది. సో ఇది ఎగ్జిస్టింగ్ నాట్ ఎగ్జిస్టింగ్? ఫస్ట్ పాయింట్. కొంతమంది ఎగ్జిస్టింగ్ ఇస్తున్నారు, కొంతమంది నాట్ అంటున్నారు. కమాన్ ఎవరైనా, కమాన్ గివ్ యువర్ ఆప్షన్స్. ఎగ్జిస్టింగ్ నాట్ ఎగ్జిస్టింగ్? కమాన్ గైస్, గివ్ యువర్ ఆప్షన్స్. ఎగ్జిస్టింగ్ నాట్ ఎగ్జిస్టింగ్? Sarita not existing, Pravina not existing, Sudhir existing, Bose existing, Tamil Sharan existing, Suresh not existing, Anji Radu Kadu Rendu Kadusa, Ajit not existing, Sandy existing, not existing. All right, look, Ajit existing. Yeah, వినండి ఒకసారి. కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యా వినండి ఒకసారి గైస్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. గైస్, ఒక ఇన్స్టిట్యూట్ ముందు ఒక బోర్డు వేశారండి. ఇన్స్టిట్యూట్ ముందు పెద్ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చారు. చూడండి, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ తీసుకో. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ముందు సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ అనేసి పెద్ద షీటు అలా పెట్టాం. నువ్వు బయట అలా వెళ్తా ఉన్నావు. చూడండి, ఐరేజ్ ఏదో ఒకటి లేవా, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్. ఓకే గైస్, ఇన్స్టిట్యూట్ ముందు ఒక పెద్ద బ్యానర్ వేసారండి. ఒక పెద్ద బ్యానర్, ఇలా పెద్ద బ్యానర్, సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ ఇన్ SI నెంబర్ 1 2 3 4 అలా పెద్ద నెంబర్ ఇచ్చావు. నువ్వు బయట అలా వెళ్తా చూసావు, ఆ బోర్డు చూసావు, ఆ బ్యానర్ చూసావు. ఇప్పుడు ఏమనుకుంటావు? కమాన్, ఆ బ్యానర్ చూసి నువ్వేమనుకుంటావు? అప్పుడు నా ఉద్దేశం, ఇన్స్టిట్యూట్ లో చదివిన ప్రతి వాడు సెలెక్ట్ అయ్యని చెప్పాడా? సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ అని ఇచ్చారు అంతే. సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చారు అంతేగాని నాన్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్ట్ పెడతాడు. ఏది ఇన్స్టిట్యూట్ ఆ చేరిన ప్రతివాడికి జాబ్ వచ్చింది? చెప్పు చూపి, ఏ ఇన్స్టిట్యూట్? తోపు ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ వచ్చింది? చేరిన ప్రతివాడికి వచ్చింది జాబ్. ఏమైనా ఏ ఇన్స్టిట్యూట్ వచ్చింది? అలాగా విఎంఆర్ ఇన్స్టిట్యూట్ రాలేదు. చేరిన ప్రతివాడికి వచ్చింది రూలే లేదు. రాలేదు అక్కడ కూడా. విఎంఆర్ లో చేరిన ప్రతివాడికి జాబ్ రాలేదు ఎవరికి. అలా ఏం లేదు. ఐరేలో చేరిన ప్రతివాడికి వచ్చిందని చెప్పారా నీకు? ఏ ఇన్స్టిట్యూట్ లో చేరిన ప్రతి వాడికి జాబ్ ఎక్కడ రాలేదు. ఏ ఇన్స్టిట్యూట్ లో కూడా. అసలు మీకు బయట ఐడియా ఉందో లేదో ఒకసారి చూడండి. ఒకసారి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చెప్తారు తెలుసా మీకు? వినండి, కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏం చెప్తారంటే జాబ్ గ్యారంటీ అంటాడు. తెలుసా మీకు? ఏమైనా చూసారా?
జాబ్ గ్యారంటీ, మా ఇన్స్టిట్యూట్లో జాబ్ గ్యారంటీ అంటాడు. అంటే ఏం మాట్లాడుతాడు అనుకున్నావు? చూసారా దినుసులలో బోర్డులు చాలా ఉంటాయి, జాబ్ గ్యారంటీ అంటే అక్కడ ఏంటో తెలుసు మీనింగ్. వాడు జాబ్ గ్యారంటీ అంటాడు. ఏమంటాడు? కండిషన్స్ అప్లై కింద రాస్తారు. నువ్వు ప్రతిరోజు క్లాసు రావాలంటాడు. సంవత్సరం 6 నెలలో 8 నెలలు టైం పెట్టి ప్రతిరోజు క్లాస్ రావాలంటాడు. అటెండెన్స్ తీసుకుంటాడు. ఎవడైనా మనిషి వాడు ప్రతిరోజు వెళ్తాడా క్లాస్కి? మధ్యలో ఆగుతావు కదా, అయిపోయింది. నువ్వు కండిషన్స్ బ్రేక్ అయ్యావు, అందుకే రాలేదు. నువ్వు ఒక్కరోజు రాలేదు కదా, అదే ఆ రోజు చాలా ఇంపార్టెంట్ జరిగినాయి, ఆ రోజు నువ్వు రాలేదు, మిస్ అయిపోయావు, అయిపోయింది, పోయింది పో. తెలుసా మీకు ఇవన్నీ? జాబ్ గ్యారంటీ అని పెట్టారంటే అర్థం ఏంటంటే ఇది నేను అర్థం కాలే నాకు కూడా. అరే బోర్డు మీద డైరెక్ట్ పెట్టేస్తే మరి పిల్లలు ఊరుకుంటారంటే, వాడు చెప్పాడు నాకు ఏమని చెప్పారంటే, సార్ అలా పెట్టడమే సార్, కండిషన్స్ అప్లై అంటాం, కండిషన్స్ గుడ్ జోక్ ఏదో అది సీరియస్ అది. అది నిజంగానే ఇప్పుడు కండిషన్స్ అప్లై అంటాడు, జాబ్ గ్యారంటీ అంటాడు. మళ్ళా పైపించామంటాడు, నువ్వు మా కండిషన్స్ సాటిస్ఫై చేయాలా, రోజు రావాలా. నువ్వు ఒకవేళ రోజు వచ్చా అని చెప్పావు అనుకో, అప్పుడు చెప్తాడు సార్ నువ్వు ప్రాక్టీస్ చేయాలా అంటాడు. ఫీజు జాబు లేకపోతే ఫీజు వాపస్ అంటాడు. వల్ల అవన్నీ నమ్మకూడదు. అవన్నీ ఇంకా మీరు చిన్నపిల్లలు కావా అవన్నీ నమ్మటానికి. ఇక్కడ కూడా పాస్డ్ స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చాను. ఎవడైనా పాస్ స్టూడెంట్స్, ఎవడైనా సెలెక్టెడ్ స్టూడెంట్స్ లిస్టే ఇచ్చుకుంటాడు. స్కూల్లో మొత్తం స్ట్రెంత్ 260 మంది ఉన్నారు స్కూల్లో. మా ఇన్స్టిట్యూట్ లో కూడా హైరేజ్ లో 2000 మంది ఉన్నారు. ఎస్ఐకి ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని కలిపి 1800 1600 ఉన్నారు. పోనీ 1600 ఉన్నారు. వచ్చిన జాబులు 143 వచ్చినాయి రియల్ గా. మరి 143 వస్తే 1600 మంది చెప్తే వచ్చినాయి అంటారు అందరికి. చాలా ఎక్కువ అది, అంటే మంచి నెంబర్ వచ్చినట్టు. 143 ఇక అది ఎస్ఐస్. కానిస్టేబుల్స్ ఇంకా అందులో ఇంకెంతమందికి వచ్చినాయి, కానిస్టేబుల్ అయితే లెక్కకోలేదు, కరెక్ట్ విలువ లెక్కలేదు. ఓకే, సో మనకి రియల్ సెలక్షన్స్ చాలా ఉన్నాయి. 143 ఎస్ఐ ఉన్నాయి, కానిస్టేబుల్స్ అయితే చాలా వచ్చినాయండి, అవన్నీ కూడా లెక్క తెలియదు, చాలా ఉన్నాయి కానిస్టేబుల్స్. ఓకే, ఇప్పుడు ఇది పాస్డ్ స్టూడెంట్స్ అంటే అలానే ఫెయిల్ స్టూడెంట్స్ ఉన్నారంటే ఇది ఎగ్జిస్టింగ్ ఎంతో తెలీదు. ఓకే, ఇది ఎంతో తెలీదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ నెక్స్ట్ ఇంకేం వచ్చినా అయిపోయింది, డేటా ఇస్తారు అంతే. ఇప్పుడు ఫార్ములా రాయండి. ఎన్ ఆఫ్ ఏ ఇన్ బి ఇన్ సి ఫార్ములా ఏంటి చెప్పండి? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది ఫార్ములా ఫర్ దిస్, అండ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ 260. ఓకే, ఎస్ ఆర్ నో? ఇప్పుడు వాల్యూ చదవండి ఐడియా. ఎన్ ఆఫ్ ఏ ఎంత అండి? ఎన్ ఆఫ్ ఏ 85, బి ఎంత? 63, సి ఎంత? 97, మైనస్ 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 ఏ ఇంటర్సెక్షన్ బి. ఇగో పోనీ ఇది తీసుకో, ఏ రెండే పర్వాలేదు. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ యొక్క 28, ఈ యొక్క 9 చూడండి. ఏ ఇది ఏ ఇది బి అని తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ మొత్తం ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 28 9, కమాన్ 28 9 37 మైనస్ బి ఇంటర్సెక్షన్ సి, ఇగో ఈ మొత్తం బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సి ఎంత? 42 9. ఏ ఇంటర్సెక్షన్ సి, ఇగో ఈ మొత్తం ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ప్లస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ ఒకటి మూమెంట్ ఆఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 260. అయితే ముందు ఫిల్ చేయండి ఫస్ట్, ఇది ఫిల్ చేయండి. ఇది ఎంత అండి? ఇది ఫిల్ చేయండి ఫస్ట్, ఇది ఫిల్ చేద్దాం, ఇది ఫిల్ చేద్దాం ఫస్ట్. పోనీ ఇది రాసినా పర్లేదు, ఇది రాసినా పర్లేదు. ఇక్కడికి ఎంత వస్తే ఒకసారి క్యాల్కులేట్ చేయండి ఎవరైనా, ఈ మొత్తం క్యాల్కులేట్ చేయండి ఎవరైనా. 85 63 97 ఈ ప్లస్ 9 ఈ 3 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది ఒకసారి చెక్ చేయండి మొత్తం. ఎనిబడి కమాన్ చెక్ ఇట్. అది ఒకసారి చెక్ చేయండి. 85 63
97 minus 37 minus 51 minus 24 plus 9 minus 260. 118 is the value 118? Yes or no? 142 118, right. 142 అంటే 118 ప్లస్ అండి, ఇది ప్లస్ అండి, ప్లస్ ఈ మొత్తం అయితే 260 118. వెరీ గుడ్ ప్రియా, వెరీ గుడ్. ఇక్కడికి 118 అండి. ఇది అంటే ఈ నాట్ ఎగ్జిస్టింగ్ ఎంత అంటే 118 వచ్చింది. ఇంకా ఫిల్ చేయండి. ఈ మొత్తం సర్కిల్ 85, ఈ మొత్తం సర్కిల్ 85 ఫిల్ చేయండి మొత్తం. ఈ మొత్తం సర్కిల్ 85 42 9 ఎంతండి? 42 9 51 59 69 79 పోతే పి ఎంత? 6. అలానే క్యూ చెప్పండి, కెమిస్ట్రీ చెప్పండి. కెమిస్ట్రీ 20 30 39 39 39 39 44 44 54 52 52 పోతే 11. ఎంఎంత్ చెప్పండి, ఎంఎంత? 40 50 59 59 64 66 66 తీసేస్తే 31. రైట్, ఫిల్లింగ్ ఓవర్. ఇది ఫార్ములా ఎన్నా కేసాం కదా. ఇది ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ సి మైనస్ ఏ ఇన్ సెషన్ బి, బి ఇన్ సెషన్ సి, ఏ ఇన్ సెషన్ సి ప్లస్ ఏ ఇన్ సెషన్ బి ఇన్ సెషన్ సి ప్లస్ ఇది ఈ అన్నోన్ ని ఎక్స్ అనుకున్నాను, ఈ మొత్తం యాడ్ చేస్తే 260. ఇక్కడ దాకా నాకు ఇది యాడ్ చేసి ఇది యాడ్ చేసి ఈ 3 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చింది 138 132 132 ప్లస్ ఎంత ఈజ్ ఈక్వల్ టు 260 అంటే 118 కదా. ఎసానో 132 వచ్చిందండి. నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేశాను. ఓకే, 142 సారీ 142. ఐ యూజ్ ది క్యాలిక్యులేటర్ గైస్. 142 ప్లస్ ఎంతో తెలీదు ఈజ్ ఈక్వల్ టు 260. సో ఆబ్వియస్లీ ఇది ఎంత అంటే 118. ఓకే, 133కి 9 యాడ్ చేసినట్లేదు నువ్వు తమిళ శర్వన్. ఈ 9 యాడ్ చేయాల, ఈ పై వరకు చేసావు నువ్వు. ఈ 9 యాడ్ చేయి 142, ఇంకో ఎక్స్ యాడ్ చేస్తే 260 అవుతుంది. ఓకే రైట్. నా సో ఈ అన్నోన్ ఫెయిల్డ్ ఎంత అంటే 118. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ all three subjects? What percent of students who have failed in all 3 subjects? Class strength 260 అండి. all subjects ఇదేంటి పాస్ అయిన వాళ్ళు. నేను అడిగింది ఏంటి? వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హావ్ ఫెయిల్డ్ ఇన్ all subjects? ఫెయిల్డ్ all subjects. ఇగో ఇదే ఫెయిల్డ్ all subjects ఎంత పర్సెంట్ అని అడిగాడు. ఓకే, ఎంత పర్సెంట్ క్వశ్చన్. పోల్ యాక్టివేట్ చేస్తాను అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. యాక్టివేటెడ్. Jashwin first, Ajit second, Baki third, Ganeshwar, Akilraju, Raju Banda, Durgarao, Priya, Bose, Susmita. టాప్ 10 లో ఉన్నారండి. సో ఇది పర్సెంటేజ్ కౌంట్ ఏం చేయాలండి? కమన్ ఫ్రేమ్ ద క్వశ్చన్. 118 is what percent of 260 అంటే 118 by 260 into 100 క్యాలిక్యులేట్ చేస్తే ఐఎమ్ గెటింగ్ 45.4 అప్రాక్సిమేట్. Okay, second. All right. Next question చూడండి. Next question. What is the approximate percent of the students? చూడండి. క్వశ్చన్ జాగ్రత్తగా ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైపోతుంది, ఏం లేదు.
What is the approximate percent of students who have passed in 2 or more subjects? See, ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. క్లాస్ లో ఎంతమంది పాస్ అయ్యారు అని అడగడం ఒక క్వశ్చన్, ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు అనడం ఒక క్వశ్చన్. చూడండి, రెండు రకాలు ఉన్నాయి. మీ క్లాస్ లో ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఏం చేయాలి? మీ క్లాస్ లో ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఏం చేయాలి? ఓన్లీ నెంబర్ చెప్తావు. మీ క్లాస్ లో ఎంత పర్సంటేజ్ పాస్ అయ్యారు అంటే ఏం చేస్తావు? మొత్తం ఎంతమంది ఎగ్జామ్ రాశారు, అందులో ఎంతమంది పాస్ అయ్యారు. అలానే ఇక్కడ కూడా అంతే క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హావ్ పాస్డ్ 2 ఆర్ మోర్ సబ్జెక్ట్స్. మొత్తం స్ట్రెంత్ 260. ఈ 260లో 2 సబ్జెక్ట్స్ పాస్ అవ్వచ్చు, లేదా మోర్ సబ్జెక్ట్స్ పాస్ అవ్వచ్చు. వీళ్ళు ఎంతమంది అని అడగల, పర్సంటేజ్ అడిగాను. 2 సబ్జెక్టులు పాస్ అవ్వచ్చు, మోర్ సబ్జెక్ట్స్ రెండు పాస్ అవ్వాలా, లేదా అంతకన్నా ఎక్కువ మంది పాస్ అవ్వాలా, అలాంటి వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారో అని అడిగాను. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. పోల్ యాక్టివేట్ చేస్తున్నానండి. పోల్ యాక్టివేటెడ్. Jashwin first one, Akile Raju second, Raju third, Durgarao fourth, Ajit, Bakki, Sairam, Bose, Susmita, Amaragonda. Yeah, look now. Guys, 2 subjects or more subjects అన్నారు. చూడండి, ఇది ఒకటే పాస్ అయ్యాడు. ఇదేంటి, ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయ్యాడు. ఈ 28 ఎవరు చెప్పండి? ఈ 28 ఎవరు? ఫిజిక్స్ పాస్ అయ్యారు, కెమిస్ట్రీ పాస్ అయ్యారు. 2 సబ్జెక్ట్స్ పాస్ అయిన వాళ్ళు 28 మెంబర్స్ 2 సబ్జెక్ట్స్ పాస్ అయ్యారు. నెక్స్ట్, ఈ 15 2 సబ్జెక్ట్ పాస్ అయ్యారండి. ఈ 11 ఒకటే సబ్జెక్ట్ పాస్ అయ్యారు. ఈ 31 ఓన్లీ 1 సబ్జెక్ట్ పాస్ అయ్యారు. ఈ 15 అనేది కెమిస్ట్రీ పాస్ అయ్యారు, మ్యాథ్స్ పాస్ అయ్యారు. అలాగే ఈ 42 అనేది ఫిజిక్స్ పాస్ అయ్యారు, మ్యాథ్స్ పాస్ అయ్యారు, 2 సబ్జెక్టులు పాస్ అయ్యారు. ఈ 9 అనేది 3 సబ్జెక్టులు పాస్ అయినండి. సో వీళ్ళు మొత్తం ఎంతమంది ఉన్నారండి? వీళ్ళు మొత్తం ఎంతమంది? 40, 50, 50, 70, 78, 80, 88, 89, 89, 89, 94. సో 94 మెంబర్స్ ఉన్నారండి మొత్తం మీద. పర్సెంటేజ్ కావాలి. ఏం చేయాలి పర్సెంటేజ్ కావాలంటే? ఫ్రేమ్ ద క్వశ్చన్. 94 అనేది 260లో ఎంత శాతము? 94 అనేది 94 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 260. ఎలా చేస్తావు? 94/260 ఇంటూ 100 కట్ చేస్తే 36 ఆన్సర్. అప్రాక్సిమేట్ వాల్యూ కట్ చేస్తే 36 ఆన్సర్. ఈజ్ దిస్ క్లియర్? వాడు అడిగింది ఎంతమంది పాస్ అయ్యారు అడగల, ఎంత పర్సెంట్ అడిగారు. ఎంత పర్సెంట్ అంటే టోటల్ స్ట్రెంత్ ఇటు రాసుకోవాలి, పాస్ ఇటు రాసుకోవాలి, పర్సెంటేజ్ తీయటమే, అంతే. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హావ్ ఫెయిల్డ్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్స్? ఫెయిల్ అయ్యారండి, హూ హావ్ ఫెయిల్డ్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్. I just want to know how many are they who failed at least 1 subject. మీనింగ్ ఏంటండి who failed at least 1 subject అంటే? ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు, 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు నో హౌ మెనీ ఆర్ దే హూ హావ్ ఫెయిల్డ్ అట్ లీస్ట్ 1 సబ్జెక్ట్. అడిగింది నెంబరా పర్సెంటా? పర్సెంట్ అడిగారు. అంటే మొత్తం 260లో ఓకే, వీళ్ళంతా ఎంత పర్సెంట్ అడిగారు, ఎంత వాల్యూ అడగల, ఈ పర్సెంట్ అడిగారు. ఓకే, రీడింగ్ ఆఫ్ ఈ క్వశ్చన్ లో. సో పోల్ యాక్టివేట్ చేస్తున్నా అండి. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. నాకు అర్థం అవ్వలేదు సార్, బిట్ కన్ఫ్యూజ్డ్.
తర్వాత చెప్తాము, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్. పోల్ అవ్వగానే ఎక్స్ప్లెయిన్. జస్విన్ ఫస్ట్, బక్కీ, సుస్మితా రెడ్డి థర్డ్ పొజిషన్, అఖిల, రాజు, దుర్గారావు, అజిత్, నాగరాజు, నవీన్, సాయిరామ్ ఆర్ ద టాప్ 10 క్యాండిడేట్స్. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ చూడండి గైస్. నేనేమడుతున్నా అంటే, సుధీర్ రెడ్డి మీ క్లాస్ లో ఉన్న పీపుల్ ఎవరు ఉంటారు? 3 సబ్జెక్టులు ఎగ్జామ్ రాశారు. 3 సబ్జెక్టులు ఎగ్జామ్ జరిగింది. 3 సబ్జెక్టులు ఎగ్జామ్ జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. సుధీర్ రెడ్డి 3 సబ్జెక్టులు ఎగ్జామ్ జరిగింది, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఓకే, అయితే కొంతమంది ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, ఒకటే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. మేబీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఒకటే ఫెయిల్ అయ్యాడు. కొంతమంది 2 ఫెయిల్ అయ్యారు, 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు. కొంతమంది అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫెయిల్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫెయిల్, అలా 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు. కొంతమంది అయితే అన్ని ఫెయిల్ అయ్యారు, మొత్తం ఫెయిల్ అయ్యారు కొంతమంది. వీళ్ళందరూ కలిపి ఎంత అని అడిగారు. ఒక పంచి ఏం చేస్తామంటే ఈ టోటల్ లోంచి ఇగో బ్యాక్ అది ఒకసారి ఈ సర్కిల్ చూస్తే ఈ 9 అని తెలుసా? ఈ 9 మెంబర్సే చాలా మంచి స్టూడెంట్స్. ఈ 9 పీపుల్ చాలా మంచి వాళ్ళండి. వాళ్ళే అన్ని పాస్ అయిన వాళ్ళు. ఆ 9 మెంబర్స్ ఎవరో తెలుసా? అన్ని పాస్ అయ్యారు. 9. మిగతా వాళ్ళంతా ఏ పోయినోళ్ళే. 1 పోయిందో, 2 పోయిందో, 3 పోయిందో, అన్ని పోయినాయో. ఈ 9 ఎవరు చెప్పండి? ఈ 9 ఎవరు? సాధువులు. 9 సాధువులు. 9 ఎవరనుకున్నారు? దీస్ ఆర్ ద నైస్ పీపుల్. వాళ్ళు ఎవరనుకున్నారు? 9 వాళ్ళే అన్ని పాస్ అయిన వాళ్ళు. ఈ 9 కాకుండా మిగతా అందరూ ఎవరండి? ఆ 9 చాలా నైస్ పీపుల్, అన్ని పాస్ అయిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా పోయినోళ్ళే. మిగతా అంతా పోయినోళ్ళే. 1 పోయిందా, 2 పోయిందా, 3 పోయిందో, మిగతా అంతా పోయినోళ్ళే. ఆ 260లో 9 తీసాం అనుకో, ఈ 251 మెంబర్స్ ఉన్నారండి. మేబీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వచ్చు, 2 ఫెయిల్ అవ్వచ్చు, 3 ఫెయిల్ అవ్వచ్చు. పర్సంటేజ్ కావాలి. 251/260 × 100. దీనికి కూడా చేయక్కల. ఇది నియర్ గా దీని దగ్గరలో ఉందంటే ఇగో 250, 260. ఇది 260 అయితే 100% చెప్పామని, కొంచెం తక్కువ 96 ఆన్సర్. ఇది కూడా చెయ్యక్కర్లా, చేయకుండా చెప్పేశాను. ఇది 251 అంటే దగ్గరలో ఉంది కదా, అంటే 96% ఆన్సర్. క్లియర్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Which pair of subjects has the maximum number of students who passed at least one of them? Okay. ముందు ఇచ్చేద్దాం, తర్వాత 24 ఇంకా టైం బట్టి ఉంది. To be promoted to the next class, it is essential to pass in mathematics. To be promoted to the next class, ఇది చేద్దాం ముందు, తర్వాత దీనికి వెళ్దామండి. నెక్స్ట్ క్లాస్ కి ప్రమోషన్ కావాలంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పాస్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ లో పక్కా పాస్ అవ్వాలి. అండ్ వన్ ఆఫ్ ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో ఏదో ఒకటి పాస్ అవ్వాలి. మ్యాథ్స్ లో పక్కా పాస్ అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పాస్ అయితే అప్పుడు నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ అవుతారు. అయితే ఎంత మందిని నెక్స్ట్ క్లాస్ కి ప్రమోట్ చెయ్యొచ్చు, అది క్వశ్చన్. రిపీట్, మ్యాథ్స్ పక్కా పాస్ అవ్వాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి పాస్ అయితే ప్రమోట్ చేస్తాను. ఎంత మంది ప్రమోట్ అవుతారు క్వశ్చన్. ఓకే, క్యాల్కులేట్ చేసుకోండి. నేను కూడా క్యాల్కులేట్ చేస్తాను ఇప్పుడు మీ ముందే. పోల్ యాక్టివేట్ చేస్తున్నాను అండి, పోల్ యాక్టివేట్ చేస్తున్నాను. పోల్ యాక్టివేటెడ్. సునీల్ ఇప్పుడే వచ్చారు. మహేష్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది క్లాసు. జశ్విన్ ఫస్ట్ వన్, నవీన్ సెకండ్, సాయిరామ్ థర్డ్, బక్కీ, సుస్మిత ఫోర్త్, అఖిల రాజు ఫిఫ్త్, ప్రశాంత్ సిక్స్త్, రాజు బండా ఎయిత్, ప్రశాంత్ సెవెంత్, దుర్గారావు నైన్త్, సురేష్ 10th. చూడండి ఒకసారి, మ్యాథ్స్ లో పక్కా పాస్ అవ్వాలండి. తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో ఒకటి పాస్ అయితే మనం ప్రమోట్ చేద్దాం. చూడండి, ఈ 6 ని ప్రమోట్ చేయనా వద్దా?
వీళ్ళు ఫిజిక్స్ మాత్రమే పాస్ అయ్యారు, మ్యాథ్స్ ఫెయిల్. డిటైన్ దమ్, వాళ్ళని డిటైన్ చేయండి. వాళ్ళు పాస్ అయింది ఒక్క ఫిజిక్సే, డిటైన్ దమ్. ఈ 11 ప్రమోట్ చేయనా, వద్దొద్దు, వాళ్ళు ఒక్క కెమిస్ట్రీ పాస్ అయ్యారు, డిటైన్ దమ్. ఈ 31 వీళ్ళని కూడా వద్దండి, ఒక్క మ్యాథ్స్ పాస్ అయితే అవ్వదు. మ్యాథ్స్ తో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అవ్వాలి. ఈ 42 ప్రమోట్ చేసిరా, ఎస్. ఎందుకని ఈ 42 మ్యాథ్స్ పాస్ అయ్యారు, ఫిజిక్స్ పాస్ అయ్యారు, ప్రమోటెడ్. ఈ 15 ప్రమోటెడ్, మ్యాథ్స్ తో పాటు కెమిస్ట్రీ పాస్ అయ్యారు. ఈ 28 ఫెయిల్ దమ్, ఎందుకంటే వీళ్ళు మ్యాథ్స్ ఫెయిల్ అయ్యారు. ప్రమోట్ చేయాలంటే మ్యాథ్స్ పక్కా ఉండాలి, వీళ్ళు మ్యాథ్స్ ఫెయిల్. ఈ 9 వీళ్ళని ప్రమోట్ చేయకపోతే కొడతారు, వాళ్ళు నైస్ పీపుల్. ఆ 9 ఎవరు నైస్ పీపుల్, అన్ని పాస్ అయ్యారు, అయిపోయారు. ఈ 3 యాడ్ చేయాలండి. అంటే 42, 9, 51, 15, 66, 66 మంది అండి మొత్తం. క్లియర్? నెక్స్ట్